ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయం చదువుకుందాము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగచేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలుగచేయువాడను. ఆకాశమండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము కురిపించుము, మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేసి ఉన్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భం ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళం చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు. ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయంగా నీవు నన్ను మరుగుపరుచుకొను దేవుడవై యున్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి. వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు.
నివాస స్థలం మగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియచేయువాడను అగు యెహోవాను నేనే. కూడిరండి, జనములలో తప్పించుకున్న వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసి కొందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థం కానేరదు. యెహోవాయందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు. ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.